చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైన నీ మాటలు మేము విని సరిచేసుకున్నట్లుగా, దిద్దుకున్నట్లుగా, నీ పనిలో మేము సక్రమంగా జీవించినట్లుగా ఆత్మీయ నేత్రాలు వెలిగించి ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించి నీ సాక్షులుగా మమ్మల్ని మీరు జీవింపచేయమని బలహీనులమని నీ పాదాలు పట్టుకొని ఒప్పుకుంటున్నాం. నీ రక్తం కిందికి వస్తున్నాం, నీ ఆత్మ నుంచి నడిపించి మట్టి వాని ప్రభువా మరొకసారి నీ దాసునిగా ప్రభు అభిషేకించి నీ ఆత్మ చేత నింపి అయ్యా నీ ప్రియబిడ్డలందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ సందేశము ప్రభు మీరు వినిపించి మీ బిడ్డలను బలపరచమని, ఈ వాక్యము ద్వారా మీ బిడ్డలను సరిచేయబడి దిద్దుకొని ఈ సాక్షులుగా లేవనెత్తడానికి సహాయం చేయమని, లోకంలో జ్యోతుల వలె ఉండడానికి సహాయం చేయమని తండ్రి. నైనా ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి వారి జీవితాలలో, ఇక్కడ ఉన్నటువంటి వారి జీవితాలలో, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో మీ కార్యం జరిగించి మీరు మహిమనుందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రండి, కొన్ని మాటలు మనం చదివి ముందుకు సాగుదాం. ఆ మాటలలో దేవుడు రాయించిన చక్కని మాటలు మనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వాక్యం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వాక్యం. తీసిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, సంఘానికి ఏం కలిగిందంట? గొప్ప హింస కలిగింది అని రాయబడింది. సంఘం అనగా ఏమిటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిందే సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలకు ఇప్పుడు ఏం కలుగుతున్నాయంట? గొప్ప హింస. అయితే గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అపోస్తలులు అంటే దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారు చేపలు పట్టుకుంటుండగా, వారి పనులలో నిమగ్నమైంటుండగా దేవుడే శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి నన్ను మీరు వెంబడించండి అని పిలుచుకున్నాడు. వారు తమ పనులు విడిచిపెట్టేసి ఇప్పుడు దేవుడిని వెంబడించడం, దేవుని మాటలు వినటం, దేవుడు చెప్పిన పని చేయడం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరి అంటే అపోస్తలులు, అంటే పిలువబడిన వారు. దేవుడే ప్రత్యేకంగా వారిని పిలుచుకున్నాడు. అయితే 2వ వాక్యంలో చూద్దాం. భక్తి గల మనుషులు. చూసారా ప్రియులారా, ఎవరంట? భక్తి గల మనుషులు. ఒకవేళ సంఘానికి హింస కలుగుతా ఉంది, ఒకవేళ దేవుని పిల్లలు దేవుని చేత పిలువబడిన వారు ఉన్నారు, మరొక వల్ల భక్తి గల మనుషులు కూడా ఉన్నారు. చపలుడు దేవుని నామని మహిమపడతారు. అంటే హింస, భయంకరమైన హింస సంఘానికి కలిగినప్పుడు కొందరు చెదిరిపోయారు, కొందరు నిలబడినారు. కొందరు భక్తి గల మనుషులు ఏం చేస్తున్నారు అంటే స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. భక్తి గల మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి వారిని సమాధి చేసి వారి కోసం ఏడుస్తున్నారు. సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు, స్టెఫెను దేవుని కొరకు నిలబడినప్పుడు రాళ్లతో కొట్టి చంపారు స్టెఫెనును. దేవుని సాక్షిగా దేవుని గురించి సాక్ష్యం చెప్తూ దేవుడిచ్చినటువంటి పనిలో నమ్మకంగా బ్రతికినటువంటి వ్యక్తిని ఇలా రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తే భక్తి కలిగినటువంటి మనుషులు ఏం చేశారంటే సమాధి చేసి ఆ కార్యక్రమాలు ముగించి ఇక ఏడవటం ప్రారంభించారు, ప్రలాపించుతూ. సౌలు అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకు పరిచయం అవుతాడు. రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. సౌలు అయితే ఇంటింట వచ్చి, సౌలు అనే ఒక వ్యక్తి ఇంటింటికి తిరుగుతా ఉన్నాడు. ఎందుకయ్యా ఇంటింటికి తిరుగుతున్నాడు? ఇంట్లోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఈయనంటే పురుషులను, స్త్రీలను,
ఈడ్చుకొని పోయి ఏం చేస్తున్నాడంట? ఈడ్చుకొని పోతున్నాడు. ఎందుకు ఇల్లు తిరిగి ఎందుకు ఈడ్చుకొని పోతుంది? ఎవరిని ఈడ్చుకొని పోతున్నాడు అంటే, ఎవరైతే యేసు ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని భక్తి కలిగి ఉంటారో, మా ప్రభు యేసు ప్రభువే, మా కోసం ప్రాణం పెట్టింది ఆయననే, జీవము కలిగిన దేవుడు ఆయనని ఎవరు చెప్తారో వారందరి నోరు మూయించడం కోసం అందరి మీద పడి భయంకరంగా ఈడ్చుకపోతా ఉన్నాడు. ఇల్లు తిరుగుతా ఉన్నాడు. చూడండి, దేవుని పిల్లలకు ప్రార్థన చేసుకోరండి. భయం భయం భయం. మేము ప్రార్థన పెట్టుకున్న సంగతి ఎవరికి తెలిసిద్దో అని, ఎవరికైనా తెలిసి మమ్మల్ని ఆటంకం చేస్తారేమో, ఇబ్బంది పెడతారేమో అని ఎంతో భయముతో ఆ రోజు ప్రజలు భక్తిని చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అన్నట్టు భయం ఉందా మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటే? ఈరోజు మనకి ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు ఏదైనా జరుగుతుంటే చక్కగా దేవుని పాటలు పాడుకుంటే, దేవుని వాక్యం చెప్పుకోవడానికి ఏమైనా అభ్యంతరం ఏమైనా ఉందా? లేదండి. కానీ ఆ రోజు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని కొరకు నిలబడినారు. చెప్పలు దేవుని నామాన్ని వేయించారు. అంటే వారి భక్తికి మన భక్తికి తేడా కనబడతా ఉంది. వారి కష్టాలలో కూడా దేవుని విడవలేదు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుని విడవలేదు. వారు గొప్ప హింసలు జరుగుతున్నా కూడా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఈడ్చుకొని పోతున్నవారు వారి కళ్ళ ముందు కనపడుతున్నా దేవునికి మాత్రం ప్రార్థన చేయటం వాళ్ళు మానట్లేదు. రహస్యంగా ప్రార్థన చేయటం, వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం, సమాజంలో కూడి ప్రార్థన చేయటం, ఉపవసించి ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం ఏమని ప్రార్థన చేసినారంటే, అయ్యా సౌలు అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇల్లు తిరుగుతున్నాడు. మన ప్రార్థన చేద్దాం, వాడు చదివితే మేము క్షేమంగా ఉంటాం, ఇదే కదండి. కానీ మన ప్రార్థన అట్లా ఉండకూడదు. ఎవరైనా మనం ఇబ్బంది పెడుతున్నారంటే మీరు వస్తే బాగుంటుంది అని అనుకుంటారు చాలా. అట్లా ఉండకూడదు. ఆ రోజు సంఘం మీరు ప్రార్థన చేశారంటే, ఆయన మనసు మార్చు ప్రభువా, ఆయనను రక్షించు ప్రభువా, ఆ సౌలు అనే వ్యక్తిని నువ్వు మార్చు ప్రభువా, ఆ దుర్మార్గము చేసే ఆ పనులను మాన్పించు ప్రభువా. ప్రార్థన చేశారు. సంఘమంతా ప్రార్థన చేశారు. ఎక్కడ చూసిన దేవుని పిల్లలు కన్నీటి పర్వతమై విలాపిస్తా ఉన్నారు దేవునికి. చెప్పలు దేవుని నామని వేయించారు. ఈ కన్నీళ్ళ ప్రార్థన సౌలు జీవితాన్ని అద్భుతంగా మార్చిందండి. ఇంకా ఏం చేసినాడో చూద్దాం. స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మా సంఘమును పాడు చేసు. ఈరోజు దేవుని వాక్యం ప్రకటిస్తా ఉన్నా. సంఘమును పాడు చేసే ఒక సౌలు మన కనుల ఎదుటి కనపడుతా ఉన్నాడు. అయితే దేవుని పిల్లలు కూడా కనపడుతున్నారు. వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయడం కనపడుతున్నారు. ఒకవేళ సంఘాన్ని పాడు చేస్తా ఉన్నాడు, స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోతున్నాడు. ఈరోజు దేవుని పిల్లలు ఇబ్బందికరమైన పరిస్థితులు ముందు ఉన్నప్పుడు కూడా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎంత బాధపడినారో, ఎంత వేదన చెందినారో, ఎన్నిసార్లు దుఃఖించారు, ఎన్నిసార్లు తన ప్రాణములను గుప్పిట్లో పెట్టుకొని బ్రతికారో. అయ్యో అయ్యో ప్రభువా, నువ్వు రక్షించు ప్రభువా, నువ్వు కాపాడు ప్రభువా, నీవే మాకు దిక్కు ప్రభువా, ఎంత వేడుకున్నారో. అయితే తల్లి చెల్లి అక్క అన్న వినండి. అయితే 4వ వాక్యం, చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెదిరిపోయిన వారు, ఒకవేళ సైతాను గలిబిడి గందరగోళం చేసిందంటే వాళ్ళ ఆ ప్రాంతం నుండి ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా, ఆ ప్రాంతంలో నుండి వెళ్ళవలసి వచ్చినా, వెళ్ళిపోయిన తర్వాత దేవుని సేవ మానలేదు. చమరుడు దేవుని నామని మేము ఒక ప్రాంతంలో విస్తారంగా దేవుని సేవ జరుగుతుందని, మంచిగా సేవ జరుగుతుందని సైతానుడు గందరగోళం గలిబిలి చేస్తున్నప్పుడు, అపవాది క్రియలు అక్కడ చొచ్చుకొని వచ్చి అక్కడ సంఘాన్ని గలిబిలి చేస్తున్నప్పుడు, సంఘాన్ని చెదరగొడుతున్నప్పుడు, చూడండి ప్రియులారా, చెదిరిపోయిన వాళ్ళు ఊరుకోలేదు. ఏ ప్రాంతం వెళ్తారో ఆ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. చపరుడు దేవుని నామని
చెదిరిపోయిన ఊరుకలేదు. అయ్యో మా సంఘం అంతా పాడైపోయింది, మేమంతా చెదిరిపోయినామే అని కలవరం లేదు. వెళ్ళిన ప్రతి చోట దేవుని కొరకు జీవించారు. వెళ్ళిన ప్రతి చోట దేవుని సువార్త వాక్యమును ప్రకటించారు. దేవునికి స్తోత్రం. వాక్యమైన దేవుడే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారికి లోకానికి దిగి వచ్చినాడని, ఆయనే మన కోసం 3 మేకుల మధ్యన వేలాడదీయబడి, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి తన విలువైన రక్తాన్ని మన కోసం చిందించినాడని వాళ్ళు ప్రకటించడం మొదలు పెట్టారు. అందరి జీవితాలు మార్చుకోవడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. అందరు నమ్ముతున్నారు, బాప్తిసం పొందుతున్నారు. సంఘము ఆయా ప్రాంతాల సంఘాలు కట్టబడతా ఉన్నాయి. ఒక సంఘాన్ని పాడు చేస్తే ఎన్ని సంఘాలు తయారయ్యో దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేవుని కృప అండి. ఒకసారి సంఘం పాడు చేయడం మొదలు పెడితే వాళ్ళు చెదిరిపోయిన ప్రతి చోట కూడా సంఘాలు స్థాపించారు. దేవుని పిల్లలు అనేక మందికి స్వార్థను ప్రకటించి గొప్ప మందను తయారు చేశారు. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపడదాం. ఈరోజు నువ్వు ఉన్న చోట నీ దేవుని కొరకు ఎదురు బతకకూడదు. నీకు ఒకవేళ దేవుని స్వార్థ ప్రకటించేదానికి, దేవుని మాటను ప్రకటించేదానికి, దేవుని పని చేసేదానికి అవకాశం లేదా? అయితే నువ్వు పనిచేస్తున్న దగ్గరే ఎంతో వారికి, నీతో కలిసి ఉండేటువంటి వారికి ఎదురు స్వార్థ ప్రకటించకూడదు? ఎందుకు దేవుని మాటలు ప్రకటించకూడదు? ఎందుకు ఒక మనిషిని, నూతన మనిషిని దేవుని సన్నిధికి నడిపించకూడదు? నూతన వ్యక్తికి దేవుని స్వార్థను ప్రకటించి దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఆ దుఃఖాన్ని కూడా దేవుడు తీసివేస్తాడు. ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని దేవుడు తీసివేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రండి అని ఎందుకు త్వరగా రాకూడదు? పిల్లరా, ఈరోజు వారు గొప్ప హింసలలో కూడా దేవుని సేవను, దేవుని స్వార్థను వాళ్ళు ప్రకటిస్తూ దేవుని పనిలో నిమగ్నమైపోయినారు. మరొక మాటని జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా, ప్రజలందరూ కూడా ఫిలిప్పు స్వార్థ ప్రకటిస్తా ఉంటే అందరూ వింటా ఉన్నారు. అయితే అద్భుతాలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. రోగులు అనేకులు బాగుపడతా ఉన్నారు. అనేక కుటుంబాలు కట్టబడతా ఉన్నాయి. అనేక మంది చెడు వ్యసనాలతో బానిస అయిపోయిన వారు విడుదల పొందుతున్నారు. అనేక మంది అపవిత్రాత్మలతో ఇబ్బందులు పడుతున్న వారు విడుదల పొందుతున్నారు. అందరికీ ఆశ్చర్యం అయిపోయిందండి. అందరూ కూడా ఏక మనస్సు, ఒకటే మనసు కలిసి లక్ష్యం ఉంచారు. ఫిలిప్పు ఏం చెప్తున్నాడు విందా? ఫిలిప్పు ఎలా జరిగిస్తున్నాడో చూద్దాం. ప్రభు ఏ విధంగా ఫిలిప్పు పక్షాన్ని నిలబడి ఎన్ని కార్యములు జరిగిస్తున్నాడు అని గమనిస్తూ చూస్తా ఉన్నారు. చాలా ఆసక్తి గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి టాబ్లెట్ వేసుకోకుండా, ఇంజక్షన్ వేసుకోకుండా జ్వరం పోతుంది, క్యాన్సర్ పోతుంది, థైరాయిడ్ పోతుంది, గుండె జబ్బులు నయమైపోతున్నాయి. అంటే ఇన్ని జబ్బులు ఎట్లా నయమైపోతున్నాయి? ఇవి చేతులు పెట్టి ప్రార్థన చేయంగా, నూనె పెట్టి ప్రార్థన చేయంగా ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ ఫిలిప్పు వెనక ఎవరున్నారు? ఫిలిప్పు వెనక ఏ శక్తి ఉంది? ఫిలిప్పు ఏ దేవుని నమ్మారు అని విచారించడం మొదలు పెట్టారు. అయితే అక్కడనే ఒక వ్యక్తి ఉన్నాడు. పిల్లరా, ఎటువంటి వ్యక్తి అంటే గారడీలు చెప్తున్నాడు. గారడీలు చేస్తూ, మోసం చేస్తూ, ఇదిగో మీ ఇంట్లో ధన విశ్వాసం, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉంది, ఇదిగో ఈ మూట కడితే పోతుంది, ఇదిగో ఇది అంతరం కడితే పోతుంది అని ఎన్నెన్నో మంత్రాలు చేస్తూ, పిల్లరా ఎన్నెన్నో చేస్తూ అక్కడ ఒక గారడీలు చేసే ఒక వ్యక్తి, జనాలను మోసం చేసే వ్యక్తి ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. ఫిలిప్పు ఏ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదివరకు బర్రె పోయినా, ఇదివరకు ఎద్దు పోయినా, ఇదివరకు ఏదైనా ఇంట్లో సమస్య ఉన్నా ఏదన్నా నేరుగా గారడి సీమోని కాడికి పోయేవారు. ఇప్పుడు ఫిలిప్పు దగ్గరికి వస్తా ఉన్నారు. ఫిలిప్పు స్వార్థ ప్రకటిస్తా ఉంటే గారడి సీమోని కాడికి పోతే డబ్బులు కావాలి, ఈ ఫిలిప్పు దగ్గరికి పోతే డబ్బులు అక్కర్లే, ఉచితంగానే బాగైపోతున్నారు. అయ్యో ఉచితంగానే బాగైతున్నారంటే అందరు జనాలు తండాలకు వెళ్ళిపోతున్నారు. ఈ గారడి సీమోను కూడా జనాలు తగ్గిపోయేసరికి ఏందబ్బా జనాలు తగ్గినారు, ఏం జరిగింది అంటే ఫిలిప్పు అనే దేవుని సేవకుడు వచ్చాడు ఇక్కడికి, దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు.
యేసు అనే నామములో ఆయన ప్రార్థన చేయగా ఎట్టి అపవిత్రాత్మలైన కేకలేసి వెళ్ళిపోతున్నాయి. చపలుడు దేవుని నామాన్ని వెంకట 7వ వాక్యం చదువు. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును పుట్టివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. చపలుడు దేవుని నామాన్ని వెంకట. ఒక సేవకుడు ఒక పట్టణంలో ఉన్నాడంటే ఆ పట్టణానికి సంతోషం. ఒక సేవకుడు ఒక గృహంలో ఉన్నాడంటే ఆ గృహానికి సంతోషం. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు గృహంలో ఉన్నావంటే నీ గృహానికి అంత ఏముండాలా? సంతోషం ఉండాలా? నువ్వు దేవుని బిడ్డగా అంగీకరించబడిన తర్వాత, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ప్రభు కొరకు జీవిస్తున్న తర్వాత నీ జీవితంలో ఉండవలసింది, నీ కుటుంబంలో ఉండవలసింది సంతోషం. ఈరోజు సంతోషం లేకుండా ఎందరో జీవితాలు ముందుకు సాగిస్తా ఉన్నారు. సంతోషములే దేవుడు ఇచ్చింటాడు, దేవుడు ఆశీర్వాదించాడు, దేవుడు అభివృద్ధి చేశాడు, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు ఇచ్చిన సంతానాన్ని, దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని, దేవుడు ఇచ్చిన ఇల్లును, దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చింటాడు. కానీ నేను సంతోషం లేదు. సంతోషం లేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు పిలుపు అడుగు పెట్టిన ప్రాంతం అంతా సంతోషం వచ్చేసింది. ఒక్క దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్తే, ఒక్క దేవుని సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్తే, ఒక్క స్వార్థి కూడా ఆ ప్రాంతానికి వెళ్తే అంత సంతోషం కలిగి. మరి నువ్వు ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆ గృహంలో అందరూ ఎందుకు సంతోషించట్లేదు? నువ్వు ఒక చోట ఒక కార్యక్రమానికి వెళ్ళినావంటే అక్కడ ఎందుకు సంతోషం లేదు అంటే నువ్వే ఆ సంతోషాన్ని ఇంకా అనుభవించలేదా? ఎప్పుడైతే నువ్వు ఆ సంతోషాన్ని నీ మనసులోనికి, నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి తీసుకొని ఆ సంతోషము నీ హృదయంలో ఉంటుందో నీతో పాటు ఉండే వారందరూ కూడా సంతోషిస్తారు. చపలుడు దేవుని నామాన్ని వెంకట. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులను మరణముల నుండి జీవం వైపు లాగే ఒక సాధనంగా నువ్వు వాడబడాలి. అనేకులను దేవుని వైపు నడిపించి ఒక సాధనంగా నువ్వు వాడబడాలి. ఎప్పుడైతే ప్రజలను దేవుని వైపు నడిపిస్తావో వారు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే దేవుని దగ్గర సంతోషము ఉందండి, దేవుని దగ్గర సమాధానము, దేవుని దగ్గరికి వస్తే ఆరోగ్యము, దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదము ఉందండి. ఈరోజు దేవుని దగ్గరికి వస్తే, దేవుని మాటలు వింటే, దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం ఉంది. చపలుడు దేవుని నామాన్ని మహిమపడతా. ఈరోజు ఇంత సంతోషముతో ప్రజలందరూ ఉంటే అక్కడ సీమోను గాలిడి చేసే ఒక వ్యక్తి ఆ పట్టణంలోనే ఉన్నాడు అనుకుంటున్నాను కదా. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక గొప్పవాడిని నేనే. ఇది వరకు ఏమనుకునేవాడు? గొప్పవాడి ఊర్లో ఎవరైనా ఉన్నారు, ఈ పట్టణంలో ఎవరైనా అది నేనే. తనకు తాను గొప్పగా, అంటే డబ్బులో కానీ, జ్ఞానంలో కానీ, గాలిడిలు చేయటంలో కానీ, మోసం చేయటంలో కానీ గొప్పవాడిని నేనే. ఇది ఆయన పంతం, ఇది ఆయన పట్టుదల, ఇది ఆయన కలిగి ఉన్నది. గొప్పవాడు అయితే మీరు ఎవడు గొప్పవాడై ఉండాలనుకుంటారో మీరు ఎలా ఉండాలన్నాడు యేసు ప్రభు. మీరు ఎలా ఉండాలి? పరిచర్య చేసే వ్యక్తులుగా తగ్గించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో పరలోకంలో మీరు హెచ్చించబడతారు. పరలోకంలో మీరు గొప్పగా ఉంటారు. తన శిష్యులకు చెప్పాడు ప్రభు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని నువ్వు పరిచయాలకుడి వల్ల ఉంటావో, నువ్వు పని జరిగిస్తావో, ప్రసంగం చేసేంత వరకు ప్రసంగికుని, సువార్థికుని. సువార్త అయిపోయిన వెంటనే వాక్యం ప్రకటించదు అయిపోయి అన్ని మేమలే కసువు కొడతాను, సాపలు వేస్తాను, అన్ని పరిచయం చేస్తాను కోసం. ఎందుకని ఇదన్నీ దేవుడి పని. దేవుడికి స్తోత్రం చెప్పండి. వీడికి వచ్చిన ముందగా అన్ని కూరగాయలని తరిగి ఆ వంట పాత్రలో అవన్నీ శుభ్రం చేసిన దగ్గర ఉండి అంటే సహకారిగా భోజన పరిచయంలో. ఎందుకు అంటే ఇది దేవుని పని. మనం దేవుని పని చేస్తే మనకు దీవెన. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పని మనం జరిగించి దేవుని వద్దకు కొంతమంది ఆత్మలు నడిపించి వారికి దేవుని స్వార్థను ప్రకటించి దేవుని ఇచ్చే సంతోషాన్ని వారికి పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం. మనం సంతోషంతో ఉన్నప్పుడు
వారు ఆనందకరంగా మార్చబడినప్పుడు, వారి కుటుంబంలో దుఃఖము, వారి కుటుంబంలో శాపము, వారి కుటుంబంలో చీకటి పోయినప్పుడు, వారు ఆశీర్వాదించబడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వర్ధిల్లిన కొలది దేవుని సన్నిధిలోకి తీసుకొస్తారు. దేవుని పరిచయం ఇంకా విస్తారంగా జరుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగా వారు ముందుగా సంతోషించాలి, ముందుగా వారు దీవించబడాలి, ముందుగా వారు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందిన కొలది వారు దేవుని పనికి ఖర్చు చేయటము మొదలు పెడతారు. ఇవ్వండి 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 ఎప్పుడు అడగం మేము ఈ పరిచర్యలో. ఇవ్వండి ఇవ్వండి ఇదండి ఇదండి. ఎందుకంటే మీ జీవితంలో ముందు మేలు జరిగితే ఆటోమేటిక్గా మీరేం చేస్తారు? దేవునికి కృతజ్ఞతగా ఇది దేవుని పని, ఇది దేవుని పనిలో నా వంతుగా నేను ఏదైనా చేయాలని మీరే ముందుకు వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మనం అడిగేది కాదు, అది మనం అడిగి తీసుకునేది కాదు. అంటే పరిచర్యకి ఏం అవసరమో, పరిచర్యకి ఏం అక్కరో, ఏం అవసరమో అన్ని కూడా దేవుడే పంపిస్తాడు. మన మధ్యలో శిష్యులు ఉన్నారు, ఇక్కడ మన కుర్చీలు లేవు, చైర్స్ లేవు, ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తామంటే మన జీవితంలో దేవుడు చిన్న ఒక అద్భుతం జరిగించాడు. కొంత హృదయంలో నెమ్మది, కుటుంబంలో కొంచెం సమాధానం ఉండేసరికి చైర్స్ తీసుకొని వచ్చారు, ఆ వంట పాత్రలు తీసుకొని వచ్చారు, ఆ యొక్క గ్యాస్ పొయ్యి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, కొంతమంది జీవితాలలో ప్రార్థనలు చేసినప్పుడు వాళ్ళ యొక్క అద్భుతాలు జరిగినప్పుడు ఆ ఫ్యాన్లు ఇప్పించారు, ఈ సాపలు ఇప్పించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ గృహాలను దర్శించినప్పుడు వారి కుటుంబం దేవుడు మేలు చేసినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కంచెర, ఈ టేబుల్, ఇవన్నీ కూడా దేవుని పిల్లలు ఇచ్చినాయి. ఈ యొక్క ప్రభు యొక్క రక్తం కూడా, ఈ యొక్క ద్రాక్షరసం బాటిల్ కూడా దేవుని పిల్లలు తెచ్చిచ్చే. అన్నా ఈ నెల నేనే తెస్తానన్నా 2 బాటిల్ నెలకు 2 పంపిస్తుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారి జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? సంతోషంతో నింపినాడు. చపలుడు దేవుని నామని మహిమపడతారు. ఎప్పుడైతే వారు దేవుని మాటలు విన్నారో, దేవుని సన్నిధికి వచ్చారో, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డారో, వారి హృదయంలో ఉన్న దుఃఖాన్ని దేవుడు తీసివేశాడు. వారిని ఎంటాడుతున్న చీకటిని తీసివేశాడు, వెలుగులోనికి నడిపించాడు. దుఃఖ దినమును తీసేసి సంతోషంతో నింపాడు. ఇప్పుడు దేవుడికి వారు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతగా దేవుని పరిచర్యకు సాకారులుగా బ్రతుకుతున్నారు. చపలుడు దేవుని నామమున. ఇలా ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఏమి కావాలన్నా అన్ని సమస్తం తీసుకొని వస్తున్నారు. ఫిలిప్పుకి ఏం తక్కువ లేదు, తినడానికి తిండి తక్కువ లేదు, ఉండడానికి ఇల్లు తక్కువ లేదు, అన్నీ సమకూర్చున్నాయి. ఫిలిప్పు ఉండడానికి, ఫిలిప్పు తినడానికి, ప్రాంతంగానే ప్రాంతం వచ్చాడు, చెదిరిపోయి వచ్చాడు సంఘములో నుండి. ఆ సంఘములో గలిబిడి జరిగి సంఘమంతా చెదిరిపోయి ఒక ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో దేవుని పని చేస్తుంటే దేవుని సహాయం అంది. అక్కడ గొప్ప గారిడి వ్యక్తి మారిపోయాడు. చపలుడు దేవుని నామని మహిమపడతారు. గొప్ప గారిడి వ్యక్తి మార్పు చెందాడు. ఈరోజు పిల్లరా, గారిడిని చేస్తూ బ్రతుకుతున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, మోసం చేస్తూ బ్రతుకుతున్నాడు, అనేకులను మోసగిస్తూ డబ్బు సాధిస్తున్నటువంటి వ్యక్తి మనసు మార్చుకున్నాడు. ఒక గొప్ప సేవకుడిని దేవుడే ఆయనకు పంపించాడు. పిల్లరా రండి, ఆ భాగం చూద్దాం. 9వ వాక్యం. తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచున్నాడు. జనులందరికీ ఏమని చెప్పుకుంటున్నాడంట? నేను ఒక గొప్పవాడిని, నేను ఒక గొప్పవాడిని, నేను అద్భుతాలు చేసేవాడిని, నేను ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడిని చెప్పుకుంటున్నాడు. ఎవరండి? సీమోను గారిడి చేసేవాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇదిగో నేను అది చేస్తే ఇది చేస్తే నీకు ఇంట్లో బాగుపడుతుంది, మీరు బాగుపడతారు, మీకు ఉద్యోగం వస్తుంది, మీరు అభివృద్ధి చెందుతారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తూ తానే ఒక గొప్పవాడినని ఆ ప్రాంతం చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ప్రజలందరూ కూడా విభ్రాంతి పరుస్తున్నారు. 10వ వాక్యం చూస్తాం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టేవారు. అసలు దేవుని మహాశక్తి అంటే ఈయనలోనే ఉంది, ఈయననే దేవుని మహాశక్తి అని అందరూ ఆ కార్యాలు చేసే వ్యక్తి వైపు వెళ్ళిపోయేవారు. అయితే ఇప్పుడు పిలుపు రంగనే అందరూ టర్నప్ అయిపోయినారు, అందరూ మారిపోయినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతవరకు జనాలు అందరి చేతుల్లో మోసపోతున్నారు, ఇంతవరకు నీ కుటుంబ సభ్యులు అందరి చేతుల్లో మోసగించబడుతున్నారు. ఏ అపవాదికి లోబడి, ఏ ధనాపేక్షకు లోబడి, ఏ యొక్క చెడు వ్యసనాలకు లోబడి ఇంతవరకు మోసపోతున్న తమ జీవితాలు
నష్టపరుచుకుంటూ దుఃఖములో ఉండిపోయినారో, దేవుని బిడ్డగా నువ్వు ఆ గృహములు అడుగు పెడితే వారందరూ నీ వైపు ఆకర్షితులై దేవుని వాక్యానికి లోబడి వారు దేవుని సంతోషాన్ని పొందుకోవాలి. చప్పుడు దేవుని నామని ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఆ భారము కలిగి ప్రార్థన చేయాలి. ఆ భారము ఆ బాధ్యత కలిగి నువ్వు సాక్షిగా బ్రతకాలి. ఆ గృహము నీ మాట తీరు మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి, నీ ప్రార్థన నువ్వు వాళ్ళ కోసం కష్టపడి ప్రార్థన చేయాలి. కన్నీరు గార్చి దేవుని అడగాలి. ఈరోజు కష్టపడతావు నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, అదే కష్టపడి నువ్వు ప్రార్థన చేయి. చేతి నిండా దేవునికి పనిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదయం నుండి రాత్రి దాకా కష్టపడతారు. మిగిలిందంటే ఏం మిగిలింది? దేవుని సంవత్సరం నుండి ఉద్యోగం చేస్తున్నానన్న, రాత్రి పగులు ఓటిని కూడా చేసినాను, కానీ ఏమాత్రం మిగులుదలా లేదు. అంటే నువ్వు దేవుని పని నువ్వు పక్కన పెట్టావు, దేవునికి ఏదొచ్చింది నువ్వు పక్కన పెట్టావు, దేవుని పని నువ్వు నిర్లక్ష్యం చేసి నీ సొంత ప్రయత్నాలలో సాగుతున్నావు. కాబట్టి నీకు లాభమేమి లేదు, నువ్వు వర్తిల్లట్లేదు, నువ్వు దీవించబడటం లేదు. దేవుని పనిని నువ్వు నిర్లక్ష్యం చేశావు. ఎప్పుడైతే నువ్వు దేవుని పని నిర్లక్ష్యం చేస్తావో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. నిర్లక్ష్యం చేయడానగా ఒక ఆత్మను రక్షించకుండా, ఒక ఆత్మను దేవుని వద్దకు నడిపించకుండా, నువ్వు దేవుని సన్నిధిలో గడపకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా ఉండటమే నిర్లక్ష్యం. ఏం బాదాములే ఈ వారం, ఏం చేసుకుందాం ఈరోజు ప్రార్థన, ఏం అడుగుదాములే దేవుణ్ణి, ఇదంతా ఏమంటుంది? నిర్లక్ష్యం. ఇప్పుడేమిలే ప్రార్థన, ఇప్పుడేమిలే. కొంతమంది ప్రార్థన జరుగుతుంది, తొందరగా ముగించాలి చూడను టైం చెప్తుంటారు. కొంతమంది ఏమైనా కార్యక్రమాలలో వాక్యానికి టైం ఉండదు, ప్రార్థనకి టైం ఉండదు, అన్ని కార్యక్రమాలకు ఎన్ని గంటలు పడుతుంది. వేస్టేజ్ ఎంత టైం ఉంటుందో. కనీసం ఈ యొక్క కార్యక్రమం ద్వారా కొంతమందికి నా బంధువులకు సువార్తను వినిపించాలి, మంచి సేవకుని పిలిపించి. ఇది వివాహం రోజు, ఈ ఫంక్షన్ రోజు, ఈ కార్యక్రమాల రోజు, ఈ యువోపెన్ రోజు, ఇదిగో ఈ బర్త్డే సందర్భంగా ఈ రోజు ఎంతమంది చుట్టాలు వచ్చారు. కనీసం దేవుని వాక్యాన్ని వినిపిస్తే వారి హృదయంలో ఉన్న దుఃఖం తొలగిపోతుంది, వారిని వెంటాడుతున్న చీకటి తొలగిపోతుంది. కొంతమంది అయినా మార్పు చెంది హృదయంలో సంతోషిస్తారు, కుటుంబాలు ఆనందకరంగా ఉంటాయని ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రయత్నం ఎవరు చేయరు. ఎవరైనా చేసినా కూడా ఎంతసేపు చెప్తాడమ్మా వాక్యము, ఎంతసేపు పాటలు, ఎంతసేపు. చూడండి, ఈరోజు కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చేసింది. ఏడ కాస్త కథలు చెప్తారు, కథల వైపు పరుగులు తీస్తారని ముందే దేవుడు మాట్లాడాడు. అంత్య దినములలో అనేకులు కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు. అంటే కల్పించి చెప్పిన కథలు మనసులు చెవులకి ఎట్టుంటాయంట, ఎంత ఇంపు ఉంటాయంట. అసలు విన్నాము, మార్చుకున్నావా ఏమన్నా బ్రతుకంటే ఏమి లేదు. ఊరికి వినటము వదిలిపెట్టడం అంటే, వినడము వదిలిపెట్టడం. ఈరోజు ప్రియులారా, గారడీలు చేస్తూ ఎన్నో కల్పనా కథలు చెబుతూ ప్రజలను మోసపరిచే ఒక వ్యక్తి ఈరోజు దేవుని చేతిలో పడినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క సేవకుడి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చడానికి దేవుడు ప్రణాళిక వేసాడు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, చెల్లి వినండి. ఈరోజు దేవుని మాటలు అందరు బాప్తిసం పొందుతున్నారు. వారి చేతుల నుంచి చాలు, ఇంకా అప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తా ఉన్నాడు. భాషతో మాట్లాడుతున్నారు. వారు దేవుని కొరకు సాక్ష్యంగా బ్రతుకుతుంటే, పవిత్రమైన జీవితంతో జీవిస్తుంటే, ఈ గారెడీలు చేసే వ్యక్తి అంటున్నాడు, నేను కూడా బాప్తిసం పొందుతా. ఏమంటున్నాడు? నేను కూడా బాప్తిసం తీసుకుంటా, నేను కూడా బాప్తిసం తీసుకుంటానని తీసుకున్నాడు. కానీ సేవకుని వెంటనే తిరుగుతూ ఏమంటున్నాడంటే, ఆ వరం నాకే రాదు, డబ్బులు ఇస్తా. చేతులు పెడితే పరిశుద్ధాత్మ దేవుడికి వస్తుంది, ఆ వరము నాకు. యేసునామములో దెయ్యాలు తొలగిపోతుంది, ఆ వరం నాకు. చూసారా? అది డబ్బుల ద్వారా వచ్చేది. అది డబ్బులు ఇస్తే వచ్చేదండి వరము. పిల్లారా, ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మనం కన్నీరు గార్చి వినయ విధేయతలు కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని కోసం నలగబట్టబడి, పిల్లారా, రెండు భాగాలు చేయబడి
చీల్చబడిన అనుభవంలో మన హృదయం, మన జీవితం ఉన్నప్పుడు అందులో నుండి నూతనమైన మొలకలు వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎంత నలగొట్టబట్టావు, దేవుని కొరకు ఎంత ఓర్పు పెట్టున్నావు, దేవుని పని కొరకు ఎంత సహనము కలిగి ఉన్నావో, ఆ సహనంలో నుండి, ఆ ఓర్పులో నుండి, ఆ ప్రేమలో నుండి వచ్చేది ఆ ఆశీర్వాదకరమైనటువంటి దీవెన. దేవునికి స్తోత్రం. ఆ సహనము నీకు లేకపోయినా, ఆ ఓర్పు నీకు లేకపోయినా, ఆ పట్టుదల లేకపోయినా నీకు ఆ దీవెన అనేది అది రాదు. సహనం, ఆ ఓర్పు, పట్టుదల, అప్పుడైతే నిన్ను పరీక్ష చేస్తాడు దేవుడు. అగ్గిలాంటి పరీక్ష నీ ముందు నీకు వ్యతిరేకమైన జరిగించేటట్టు చేసి దాంట్లో నువ్వు ఎట్టుంటావు చూస్తాడు. ఒకసారి నువ్వేం చేస్తావు ఈ సమయంలో చూస్తాడు. దాన్ని జయించగలిగితే నీకు దీవెన ఉంది. దేవునికి స్తోత్రం. దాన్ని జయించగలిగితే ఎంత వాక్యము ద్వారా వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఇది నా ముందు ఒక పరీక్ష, ఈ పరీక్షలో నేను గెలుపొందాలంటే నేను చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈరోజు వరాన్ని డబ్బులు కలిగి నష్టాన్ని తెచ్చుకోబోతుంది. అలాగే చదువు రండి ప్రియులారా. 15వ వాక్యం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందిండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుడు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు అంటున్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును. నీ వెండి నీతో కూడా నశించును. ఎందుకంటే నువ్వు ద్రవ్యం పెట్టి, డబ్బులు పెట్టి నాకు వరం కావాలని అడుగుతావా? దేవుని వరం డబ్బుతో కొనుక్కునేదే. ఇలా ఈరోజు దేవుని మాటలు వింటున్నా. ఏమంటున్నాడంటే పేతురు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అంటే అప్పటికి ఏమైనాడు? నా సీమోను బాప్తిసం పొందినాడు కానీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉందంటారా? లేదు. హృదయము సరిగా లేదు. దేవుని ఎదుట సరిగా లేదు. అందరూ బాప్తిసం పొందుతున్నారు, నేను పొందాలా? అందరు నీళ్ళలో మునుగుతున్నారు, నేను పొందాలా? అందరూ ప్రభు శరీరంలో ప్రభుత్వంలో పాలు బొమ్మలు పొందుతున్నారు, నేను పొందాలా? కానీ నిజమైన హృదయ మార్పు లేదు, పరిశుద్ధమైన జీవితము లేదు. ఈరోజు ప్రియులారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? ఈరోజు సీమోను పేతురు గాలిడీలు చేస్తూ, మోసాలు చేస్తూ, డబ్బులు సంపాదిస్తూ ఒక గొప్పవాడిని నేనే అనుకుంటున్నటువంటి వ్యక్తి దేవుని సేవకుని మాటలు విని నేను కూడా బాప్తిసం పొందుతానండి. బాప్తిసం పొందినాక కూడా తన జీవితంలో ఏమాత్రం కూడా మార్పు లేకుండా డబ్బు పెట్టి దేవుని వరాన్ని నాకు కావాలా, ప్రార్థన చేసుకోవాలి కదా, దేవుని మీద ఆధారపడాలి కదా. దేవుని వరం ఇవ్వాలంటే, దేవుడి ఆశీర్వాదం రావాలంటే, దేవుని దీవెన రావాలంటే ఇదిగో డబ్బు ఇస్తా. చాలా మంది ప్రార్థనా పరులే, కానీ ఇదిగో లంచం ఇస్తా, నాకు ఉద్యోగం కావాలా, లంచము ఇస్తాను, నాకు ఉద్యోగం కావాలి. లంచం అంటే దేవుని మీద ఆధారపడరు. చాలా మంది పరీక్షలు రాసేటప్పుడు కాపీల మీద ఆధారపడుతుంటారు. అంటే తన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం మీద ఆధారపడు. చక్కగా చదువుకొని నేను రాయాలి కదా, ఎగ్జామ్స్ రాయాలి కదా, నేను దేవుని మీద ఆధారపడను, నేను యథార్థంగా జీవించాలి కదా. విన్నారా? దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు అనే సేవకుడు సీమోనును అంటా ఉన్నాడు, గారడీ సీమోను అంటా ఉన్నాడు. కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. తమనుడు దేవుని నామని మహిమపడతారు. నీ హృదయాలోచన క్షమించబడాలంటే నువ్వేం చేయాలంట? మారు మనసు పొందాలి. వాస్తవానికి మారు మనసు పొందినాక బాప్తిసం తీసుకుంటారు. ఈ సీమోను గారడీ సీమోను
సీమోను పేతురు చేత హెచ్చరిక పొందుతున్నాడు. ఏమని హెచ్చరిక పొందుతున్నాడు? నీవు బాప్తిసం పొందావు కానీ నీ హృదయము మారలేదు. ఇకనైనా నువ్వేం చేయాలా? మారు మనసు పొందుము. అంటే నీ మనసు మార్చుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచనను దేవుని వైపు ఆలోచన చేసి దేవుని మీద ఆధారపడినప్పుడు ఒకవేళ క్షమించవచ్చేమో దేవుడు, ఒకవేళ దేవుడు క్షమించవచ్చేమో. నువ్వు దేవుడిని వేడుకునే దాన్ని బట్టి, నువ్వు దేవుని బ్రతిమలాడే దాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడే దాన్ని బట్టి, దేవుని దగ్గర కన్నీరు గార్చే దాన్ని బట్టి, అయ్యా నేను పాపి, నా పాపాలు క్షమించయ్యా, బాప్తిసం పొందాను కానీ ఇంకా పాపం మానలేదయ్యా అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో నీ పాపపు చేస్తాను, చెడుతనం ఎప్పుడైతే విడిచిపెడతావు, ఒకవేళ అన్నాడు నీ హృదయ ఆలోచన క్షమించవచ్చు దేవుడు, నువ్వు పశ్చాత్తాపడితే బట్టి. ప్రియులారా, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. దేవుని సేవకుడికి ఏం కనపడిందంట? అతను దుష్టత్వములోను బంధకాలలో ఉన్నట్టు కనపడిందంట. చాలా మంది అంటుంటారు, మా ఇంటి దగ్గరికి వచ్చి చూడన్నా ఏమో ఇంకా ఏమో మా ఇంటి దగ్గరికి వచ్చి మా పిల్లల పరిస్థితి చూడన్నా, ప్రార్థన చేసి చూడన్నా ఏమన్నా దేవుడికి ఏదైనా బయలుపరుస్తుంది. దేవుని సేవకుడికి గారడి సీమోను ఎట్ట ఉన్నట్టు కనపడినాడు? దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు కనపడ్డాడు. ఈరోజు దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టికి నువ్వు ఎలా కనపడుతున్నావు? ఈరోజు నువ్వు బంధకములను దుష్టత్వములను పాపములను ఉన్నట్లు కనపడుతున్నట్టయితే ఇక రోజే అనుకూల సమయం, ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు దేవుని ఎదుటి పాపంలో ఒప్పుకొని విడిచిపెడితే, నువ్వు మారు మనసు పొందితే దేవుడు నిన్ను రక్షించి తన రాజ్యాన్ని వారసులుగా మార్చుకుంటాడు. తనను చిన్న చిన్న ప్రార్థన చేస్తాడు. కరడి సీమోను అంటున్నాడు, అయ్యా మీరు చెప్పిన వాటిలో నాయనా ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకున్నాడు అయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా ఇంతవరకు